విజయ చిత్రాలకు ఘన విజయాలను అందించిన దర్శకులు కదిరి వెంకటరెడ్డి గారు. అదే మనకి తెలిసినటువంటి కేవీ రెడ్డి గారు. భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, ముఖ్యంగా మాయాబజార్ చిత్రాలు ఆయన ప్రతిభకు గుర్తులే. నిర్మాతగా మారి పెళ్లినాటి ప్రమాణాల చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతగా ఆయన స్థాపించిన జయంతి పిక్చర్స్ ఘన విజయాన్ని అందుకున్నది శ్రీకృష్ణార్జున యుద్ధంతోనే. ఆ చిత్రంలో పింగళవారి సాహిత్యం, పెండ్యాల వారి సంగీతం ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించడానికి కారణాలే. మన తెలుగు చిత్రాల ముంగిట వెలిసినటువంటి పచ్చని తోరణాలే. ఆ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ ఆలపించిన ఈ ప్రణయ గీతంతో ఆ దర్శక స్రష్టకు నీరాజనాలు అర్పిస్తూ ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో మన ముందుకు వస్తున్నారు శివప్రసాద్ గారు, సౌమ్య. మనసు పరిమళించినే, తనువు పరవశించినే, నవ వసంత గానముతో నీవు నటన సేయగనే. మనసు పరిమళించినే, తనువు పరవశించినే, నవ వసంత రాగంతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించినే, తనువు పరవశించినే. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా. గన 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 సెలయేరులలో కలకలములు రేగగా. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే, నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే. క్రొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా, క్రొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా. భ్రమరం ములుగు ములుగు ములుగా ఝుమ్ ఝుమ్మని పాడగా. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే. తెలిమబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా, తెలిమబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా. రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా.
మనసు పరిమళించెనే కనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే కనువు పరవశించెనే. మనసు నిజంగానే పరవశిస్తుంది స్వరాభిషేకం కార్యక్రమంలో ఇలాంటి ఆణిముత్యాలు లాంటి పాటలు విని. ఎన్ని రోజుల తర్వాత ఇంతటి భాగ్యం కలిగిందో ఈ కార్యక్రమం ద్వారా. శివప్రసాద్ గారు అండ్ శ్రీ సౌమ్య చాలా బాగా పాడారు సౌమ్య.